నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోయిన స్థితిలో ఉండవద్దు. నువ్వెప్పుడు దిగులు పడిన స్థితిలో ఉండిపోవద్దు. నువ్వెప్పుడు కూడా భయపడి బలహీనమైపోవద్దు. నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. నేను దిగులు పడను, నేను జడియను. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా ఆయన నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను వాటన్నిటిలో ధైర్యం వహిస్తాను. ఈ ధైర్యం నీకు ఉండాలి. పౌలు గారు చూడండి, ఆ ఆపదలో ఉన్న తాను ధైర్యం తెచ్చుకున్నాడు. తాను ప్రార్థన చేసి వాక్కు దేవుని వద్ద నుంచి పొందుకొని అందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. లీడర్ ఎట్లా ఉంటాడండి వింటారా? ఎ లీడర్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్ విల్ బి లైక్ పాల్. ఎ లీడర్ షుడ్ సీ పాల్ అండ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఒక నాయకుడు ఇట్లా ఉండాలి. వింటున్నారా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు భయపడి గజగజ వణికి చచ్చిపోతున్న పరిస్థితుల్లో, భయపడుతున్న పరిస్థితుల్లో నువ్వు వాళ్ళకి ధైర్యం నింపే వ్యక్తివిగా ఉండాలి. ఎందుకంటే ఆ ధైర్యము నీలో క్రీస్తు యేసునందు నింపాడు. ఇప్పుడు ఆ నింపబడిన ఈ ధైర్యాన్ని నువ్వేం చేస్తావు? ఇతరులకు పంచుతున్నావు. నా గిన్నె నిండి ఏమవుతుందట? పొర్లి పారుతున్నది. హల్లెలూయా. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లి పారుతున్నది. అంటే నీ హృదయం నిండా ఇప్పుడు దేవుడు ధైర్యం నింపాడు, ధైర్యం నింపాడు, ధైర్యం నింపాడు. ఇప్పుడు నువ్వు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఈ ధైర్యం అందరికీ నువ్వు పంచే స్థితిలో ఉండాలి. ఉదయకాలము దేవుడు అటువంటి స్థితిలో నిన్ను పెట్టును గాక. కొంతమందిని దేవుడు ధైర్యంతో నింపబోతున్నాడు. రానున్న దినాల్లో ఈ ధైర్యము ఇతరులకు ఉపయోగపడేలాగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు.